కొన్ని చోట్ల ఆ ఊరట స్థాయిని దాటించేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. వేసవి మధ్యలో మండే ఎండల మధ్య వడగళ్లతో కూడిన జోరు వాన వర్షాకాలాన్ని, ఈదురుగాలుల తీవ్రత శీతాకాలాన్ని గుర్తుకు తెచ్చి జనాలను వణికించాయి. రైతుకైతే మరోమారు గుండెకోతే మిగిలింది. ఉరుములేని పిడుగులా విరుచుపడ్డ వానకు కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయి వరదల్లో కొట్టుకుపోయాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట వాలిపోయింది. తోటల్లోని మామిడికాయలు నేలరాలడంతో మామిడి రైతుల లాభాల ఆశలన్నీ రాలిపోయాయి. పలు చోట్ల చెట్లు కూలాయి, స్తంభాలు పడిపోయాయి. గాలి దుమారానికి ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. హైదరాబాద్, కరీంనగర్, ఆసిఫాబాద్, ములుగు, హుజూరాబాద్, పెద్దపల్లి, ఖమ్మం, మెదక్, నల్గొండ, యాదాద్రి, వరంగల్ జిల్లాలో పలు చోట్ల నిన్న సాయంత్రం భారీ వర్షం పడింది. హైదరాబాద్ లో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నిన్న సాయంత్రం దాకా చెమటలు కక్కించిన ఎండ, ఆ తర్వాత వణికించిన వాన, నిప్పులు చిమ్మే ఎండల మధ్యలో సాయంత్రం 4:30 వాతావరణం ఒక్కసారిగా మారిపోయి మబ్బులు పట్టి చల్లగాలులు వీచాయి. ఆ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే సాయంత్రం 5:30 నుంచి ఉరుములు, మెరుపులు, తీవ్రమైన గాలులతో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్లు వర్షం పడింది. 2 గంటల్లో మియాపూర్లో 13.3, కుకట్పల్లిలో 11.2, చందానగర్లో 10.7, యూసఫ్గూడలో 9.4, ఆర్సీపురంలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పొద్దున్న మండే ఎండల్లో కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులు సాయంత్రం ఇళ్లకు వెళ్తూ వర్ష బీభత్సానికి ఉక్కిరిబిక్కిరి అయిన పరిస్థితులు అయితే కనిపించాయి. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు నిన్న సాయంత్రం కాస్త ఉపశమనం కల్పించిందని చెప్పాలి. ఇక్కడ సిటీలో అయితే ఉపశమనం కల్పించినా గానీ పల్లెటూరులో అయితే రైతులకు విషాదాన్ని మిగిల్చిందని చెప్పాలి ఈ కుండపోత వర్షం. ఏంటి ఓవరాల్ అప్డేట్స్? ఎన్ని రోజులు ఈ వర్షం ఉండే అవకాశం ఉందంటారు? శేఖరి, మరో 2 రోజుల పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న సాయంత్రం దాదాపు 2 గంటల పాటు దంచుకొట్టినటువంటి వర్షంతో ఇటు హైదరాబాద్ నగర ప్రజలు కాస్త సేదీరినప్పటికీ బట్ ఇటు అకాల వర్షం ఎఫెక్ట్ తో మాత్రం ఇటు రైతులకైతే తీవ్ర నష్టమే వాటిల్లిందని చెప్పవచ్చు. ఇటు ముఖ్యంగా చూసుకుంటే దాదాపు 2 గంటల పాటు నిన్న కుండపోత వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఆ రోడ్లపై మోకాళ్ల లోతు మేర నీళ్లు నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా తీవ్రంగా జామ్ అయినటువంటి పరిస్థితి. దాదాపు నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా 4 గంటల పాటు ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మియాపూర్ లో 13.3 సెంటీమీటర్ల వర్షపాతం మియాపూర్ లో నమోదైంది. కుకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఏదైతే ఈ వర్షం ఎఫెక్ట్ తో ఇటు బేగంపేట బస్సు నాలాలో 2 మృతదేహాలు కొట్టుకుని వచ్చాయి. సో మరి ఆ నాలా ఒడ్డున 2 మృతదేహాలు తేలినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం బేగంపేట పోలీసులు అది సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. సో ఈ నాలాలో అంటే ఎందుకంటే ప్రతిసారి వర్షం కురిసిన ప్రతిసారి హైదరాబాద్ నగరంలో నాలాలో మృతదేహాలు నాలలో కొట్టుకొని వెళ్ళడం కానివ్వండి, సో ఓపెన్ నాలాల వల్ల కానివ్వండి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి సంఘటన కూడా ఈసారి వర్షాలకు హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో చోటు చేసుకుంది. బేగంపేట బస్తీలో నాలా ఒడ్డున 2 మృతదేహాలు కొట్టుకొని రావడం అయితే ప్రస్తుతము ఆందోళన కలిగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే సిటీలో నిన్న కురిసినటువంటి వర్షం దాదాపు 13.5 సెంటీమీటర్ల వర్షం. సో ఈ వర్షానికి నగరంలో అనేక ప్రాంతాల్లో కూడా పూర్తిగా మ్యాన్ హోల్స్ అంతా కూడా పొంగిపోయినటువంటి పరిస్థితి. డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ కూడా నిండినటువంటి సిచ్యువేషన్. సో ఈ నేపథ్యంలో మరి ఈ బేగంపేట ఒడ్డున కొట్టుకొచ్చినటువంటి 2 మృతదేహాలు ఎవరికి ఏంటనే దాని మీద మాత్రం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిహెచ్ఎంసీ డిజాస్టర్ అధికారులు, జిహెచ్ఎంసీ మాన్సూన్ అధికారులు ప్రస్తుతం అక్కడ అంతా కూడా వెల్లడి పట్టినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు అకాల వర్షం ఎఫెక్ట్ తో మాత్రం ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రజలు కాస్త సేదీరినప్పటికీ మాత్రం ఇటు కొంత ప్రభావం అయితే ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. రాగల 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ నుమాన్.